టాపిక్ 5 రోజుల క్రితందే. కానీ నవరాత్రుల్లో ఉన్నప్పుడు ఈ మహిళా శక్తిని ముట్టుకోవడం ఎందుకని నేను ఇంతకాలం ముట్టుకోలేదు. కానీ నేను ఒకటి బాగా అనుకున్నాను, ఆయుధ పూజ రోజు మాత్రం రోజా సెల్వం అని దుర్గా గుడికి వచ్చి చేసిన కమెంట్స్ మీద ఖచ్చితంగా గివ్ బ్యాక్ ఇద్దామని చెప్పి వెయిట్ చేశా. 9వ తారీఖు 9 రోజులు కంప్లీట్ అవుతాయి. అమ్మవారికి అంటే అమ్మవారంటే ఈవిడండి మన మహిళా శక్తి రోజాకి గట్టిగా ఇద్దామని డిసైడ్ అయ్యి ఆయుధ పూజ రోజు కూర్చున్నాను. నాలుగుకి ఏదొస్తే అది అబద్ధమా లేకపోతే ఇంకేమన్నానా, అసలు దీనికి ఒక ఫ్యాక్చువల్ చెక్ ఉందా, ఏం లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రచారం చేయడంలో ఎక్స్పర్ట్ రోజా సెల్వం అని. యాక్చువల్లీ ఆ అమ్మాయి గుడికి వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్ళి దండం పెట్టుకుని రావాలి. దాంట్లో వాళ్ళ కోరికలు కోరుకున్నారులేండి. ఏంటంటే ఏం కోరుకున్నారు అమ్మవారిని అంటే నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని. నువ్వు మంత్రి కావాలని కోరుకోలేదా? మళ్ళీ అడగాల్సింది అమ్మవారిని ఏంటంటే అమ్మా నాకున్న కోరిక ఒకటే ఏంటంటే మళ్ళీ నేను స్పోర్ట్స్ మినిస్టర్ కింద టూరిజం మినిస్టర్ కింద వెళ్తే ఆ భవంతులు తీసుకెళ్ళిపోయి నేను చెందాల్సిన వాళ్ళ పేర్లకి చెందిచ్చేసి అవజేసేసుకున్న పని ఈ భవంతుల గోళ్ళని ఎత్తిమించి పోగొట్టేసుకునేదాన్ని. ఇది కాకుండా అమ్మ ఆడుదాం ఆంధ్రాకి నేను ఏదో ఒకటి తీసుకెళ్ళిపోయి ఎందుకో పనికిరాని లీగ్ అని చెప్పి వైపీఎల్ పెట్టేసి ఆడిచ్చేసి ఈసారి చేతికి మట్టి అంటకుండా దులిపేసుకుని నాకున్న ఎక్స్పీరియన్స్తో ఆ పోర్ట్ఫోలియోస్ని దున్నేస్తాను అని. ఎందుకు జగన్ దాకా నీ కోరికలు? నీ దాకా నువ్వు కోరుకోవాల్సింది.